శ్రీకాకుళం జిల్లా పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం అవ్వాలంటే పార్కులే ప్రధాన వనరు అని అందుకోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల స్ఫూర్తితో పార్కులు శ్రీకాకుళం నగరంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గోనపాలెం, హడ్కో కాలనీ, ఆర్కే నగర్, అబ్దుల్ కలాం పార్క్, ఆఫీషియల్ కాలనీలను సందర్శించి 2 కోట్ల ఎయిర్పోర్ట్ అథారిటీ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి వారితో మాట్లాడి స్థానిక అవసరాలకు వీలుగా పార్క్ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. బాబు వెనకడండి. సరే, ఈ కర్వ్ వచ్చేసరికి ఏంటంటే అంటే ఇంత కర్వ్ రాస్తారు యాక్చువల్గా డ్రాయింగ్లో చూపించడం చిన్నగా వచ్చి మన సో అక్కడ జస్ట్ కొద్దిగా ఇచ్చేసి ఇట్లా తయారు చేసి దాంట్లో అక్కడ మళ్ళీ మనకి ఫైనల్ అవుట్పుట్ అలాగే రావాలి. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్లో పార్క్స్ని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ఒక సంకల్పంతో కృషి చేస్తుంది. మాకు ఒక మంచి ఎగ్జాంపుల్ కార్గిల్ పార్క్లో ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఇంపాక్ట్ మేము చూసాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం చాలా అప్రిషియేట్ చేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ మోడల్గా కార్గిల్ పార్క్ని ఏదైతే మేము రెనోవేట్ చేసాం, రీక్రియేట్ చేసాం, మంచి ఫెసిలిటీస్ అక్కడ క్రియేట్ చేస్తే పబ్లిక్ అప్రిషియేట్ చేశారు. అలాంటి పార్క్స్ మరిన్ని కావాలి ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్ అని వాళ్ళందరూ కూడా కోరారు. సో ఆ మోడల్ని, ఆ ఎగ్జాంపుల్ని మేము టేకప్ చేసిన తర్వాత అలాంటి మోడల్స్ ఇంకెక్కడెక్కడ చేయొచ్చని మేము చూసిన సందర్భంలో ఒక 4 నెక్స్ట్ లెవెల్ కింద ఒక 4 పార్క్స్ మళ్ళీ టేకప్ చేసాం. అందులో గోనపాలెంలో పార్కు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్లో ఒకటి, అలాగే హడ్కో కాలనీలో ఒకటి, ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. అయితే ఇందులో ఎవరు పార్క్ కోసం వచ్చినా సరే వాళ్ళకి వాకింగ్ ట్రాక్, ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలు ఉంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, అలాగే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకున్నాం. ప్రతి పార్క్లో కూడా ఒక స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలని. అలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్దుల్ కలాం పార్క్లో స్కేటింగ్ రింక్ అంటే మంచి స్టాండర్డ్స్తో ఒక స్కేటింగ్ రింక్ ఎస్టాబ్లిష్ చేయాలని, మిగిలిన పార్క్లో వాలీబాల్ కోర్ట్సు, బ్యాడ్మింటన్ కోర్ట్సు, ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్కి ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా కేవలం బిల్డింగ్స్తోనే కాకుండా చెట్లతో, పార్కులతో, అలాగే ప్రజలకి స్వేద తీర్చడానికి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం పార్క్స్ కూడా అంతే ప్రయారిటీగా తీసుకొని వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో మేము అందరం కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఆయన కూడా ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రోగ్రాం చేస్తున్నారు. అందులో కూడా ఆయన కూడా ప్రజలకి మరింత నేచర్తో, ప్రకృతితో మనం కలిసి ఉండాలి, ప్రకృతితో మనం జీవించాలి, కలిసి జీవించాలనే కాన్సెప్ట్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో జరగాలనంటే మన పార్కులు మనం డెవలప్ చేసుకోవాలి. సో గతంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ని వాడుకొని ఈరోజు చాలా బ్రహ్మాండంగా ప్రజల తాలూకా ఫీడ్బ్యాక్ని తీసుకొని, మేము గతంలో కూడా విజిట్ చేసినప్పుడు ప్రజలతో కన్సల్టేషన్ పెట్టాం. వాళ్ళకే అడిగాం, మీరు ఈ పార్క్ వాడుతున్నారు కాబట్టి ఏ ఫీచర్స్ ఉంటే బాగుంటాయని వాళ్ళతో కన్సల్ట్ చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని డిజైన్స్ అన్నీ కూడా చేసాం. డిజైన్స్ ఫైనలైజ్ అయ్యాయి. అందుకే శరవేగంగా ఈ పార్కులు కూడా పనులు మొదలు పెట్టాలని ఈరోజు శంకుస్థాపన ప్రోగ్రాంలు అన్నీ కూడా పెట్టుకున్నాం. అయితే వాళ్ళకి కాంట్రాక్టర్ కూడా మేము చెప్పింది 3 monthsలో పార్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని.
సో రమారమే ఆ 3 months కాలంలో ఈ పార్కులన్నీ కూడా శ్రీకాకుళం కార్పొరేషన్కి అప్పచెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి ప్రత్యేక సహకారం అందిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే మన గొండు శంకర్ గారు అందరూ కూడా కలిసి మంచి టీం వర్క్తో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. దీన్ని ఒక మంచి మోడల్ టౌన్గా శ్రీకాకుళం కార్పొరేషన్ని తయారు చేయాలనేది మా అందరి తాలూకా ఆలోచన.